వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ లో జరిగిన ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందాకటి నుంచి చాలా చెబుతూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. అవును, పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంట్, రామ్ చరణ్ నా అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు నా అచీవ్మెంట్. వీళ్ళందరినీ చూస్తుంటే ఇది కదా నేను సాధించాను అనిపిస్తోంది అని చిరు చెప్పుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ తనతో చెప్పిన మాటల్ని పంచుకున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అన్నయ్య, నువ్వు ఒక మాట చెప్పేవాడివి గుర్తుందా అన్నాడు. మన ఇంట్లో ఇంతమంది హీరోలం ఉన్నాం, ఇది నాతోనే ఆగిపోకూడదు. మన ఫ్యామిలీ మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ అవ్వాలని చెప్పేవాడివి. రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో మన మెగా ఫ్యామిలీ కూడా అలాగే ఉండాలని నువ్వు చెప్పావు. ఇవాళ ఆ మాట గుర్తు చేసుకుంటుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. నీ మాట పవర్ అలాంటిది అన్నయ్య. నువ్వు ఎంతో నిష్కల్మషంతో అంటావు, గొప్ప స్థిర చిత్తంతో అంటావు. అందులో ఎలాంటి కపటం ఉండదు, దానికి బలం ఎక్కువ అన్నయ్య అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నాను. ఈ విషయం తెలియకుండానే ఓ పత్రిక మా గురించి రాస్తూ కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని పేర్కొంది. అప్పుడు భగవంతుడు, ఇది మా గొప్పదనం కాదు, నువ్వు, ఈ ప్రజలు, ఈ అభిమానులు, ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టే మేము ఈ స్థాయిలో ఉన్నాం అనిపిస్తుంది. గతంలో నేను ఏ సభలోనూ ఇంత మనసు విప్పి మాట్లాడలేదు. ఇంతమంది ఆప్తుల మధ్య ఆప్మా సంస్థ వాళ్ళు ఆ అవకాశం ఇచ్చి నా గుండెను టచ్ చేశారు అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అన్నయ్య నీకు ఒక మాట అన్నవాడికి గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 90 ఉన్నాము, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు, ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము. అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది. అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసుప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసుప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకనే లోపల నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.